హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పెషల్గా బిగినర్స్ కోసం మాత్రమే. ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు. ఈ కంపెనీ 2001లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఇంటర్మీడియట్ బల్క్ కంటైనర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే సెల్ చేస్తుంది. అంటే లార్జ్ ఫ్లెక్సిబుల్ బ్యాగ్స్ మరియు ఇండస్ట్రియల్ ప్యాకేజ్ ప్రోడక్ట్స్. వీటిలో ఓవెన్ సాక్స్, ఓవెన్ ఫ్యాబ్రిక్, నారో ఫ్యాబ్రిక్, అలాగే టేప్స్ ఇలాంటివన్నీ ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే సెల్ చేస్తుంది. కంపెనీ తయారు చేసే బల్క్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ని వేరియస్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. అంటే కెమికల్స్, అలాగే ఆగ్రో కెమికల్స్, ఫుడ్, మైనింగ్, వేస్ట్ డిస్పోజల్, అగ్రికల్చర్ ఇలాంటి వాటిల్లో వీళ్ళ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి 2022 నాటికి రెవెన్యూ వచ్చేసి 453 కోట్లు, మార్చి 2023 నాటికి 478 కోట్లు, మార్చి 2024 నాటికి 552 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 13 కోట్లు, మార్చి 2023 నాటికి 20 కోట్లు, మార్చి 2024 నాటికి 36 కోట్లు. సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఈ కంపెనీ వచ్చేసి ఇంక్రీజ్గానే ఉంది, పాజిటివ్గానే ఉన్నాయి. సో ఈ డేటా అనేది చూసిన తర్వాత మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదనేది ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 78 రూపాయల నుంచి 83 రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 180 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 169 కోట్లు. అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,940 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 9, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10, అలాగే రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11. సో అలాట్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ 11న షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12, 2024. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.